హాయ్ అండి అందరికీ. ఈ రోజు మనం నేర్చుకోబోతున్నవి ఉద్దేశ్యాలు, లక్ష్యాలు స్పష్టీకరణలు అనేటటువంటి రైమ్ మెథడ్ చాప్టర్ నుంచి చాలా ఇంపార్టెంట్ బిట్స్ రిపీటెడ్ గా వస్తున్నటువంటి బిట్స్ అనేవి మనం ఈరోజు చూడబోతున్నాం. క్రింది వానిలో సరి అయిన క్రమాన్ని గుర్తించండి. ఇక్కడ విద్యా గమ్యాలు ఫస్ట్ వస్తుందా, ధ్యేయాలు ఫస్ట్ వస్తుందా, ఉద్దేశ్యాలు ఫస్ట్ వస్తుందా? సో వీటిలో మనం చూసుకున్నట్లయితే విద్యా ధ్యేయాల నుంచే గమ్యాలు అనేవి వస్తాయి, గమ్యాల నుండే ఉద్దేశ్యాలు వస్తాయి, ఉద్దేశ్యాల నుంచే లక్ష్యాలు అనేవి వస్తాయి. సో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేటటువంటిది, బి అనేటటువంటిది సరి అయినది. అనగా అర్థం ఏమిటి? ఎక్స్ట్రాపోలేషన్ అనగా అర్థం ద రైట్ ఆన్సర్ ఈస్ వివిధ ముగింపులను గ్రహించగల ప్రవృత్తి. అంటే ఇక్కడ చూడండి, అనువాదం, ఇక్కడ అవగాహనలో 3 ముఖ్యమైనటువంటి ప్రవర్తన మార్పులు ఉంటాయి. అవి ఏంటేంటి అంటే అనువాదం అంటే సమాచారాన్ని ఒక రూపం నుండి మరొక రూపంలోనికి మార్చడం. అలాగే వ్యాఖ్యానం, ఇచ్చినటువంటి విషయాల మధ్య సంబంధాన్ని గుర్తించి వివరించడం, ఇచ్చినటువంటి వాక్యాల మధ్య సంబంధాన్ని గుర్తించి వివరించడం వ్యాఖ్యానం. మరి ఎక్స్ట్రాపోలేషన్ అనేది కూడా అవగాహనలోనే ఉంటుంది. మరి ఇచ్చినటువంటి పరిమిత సమాచారం లేదా ధోరణుల ఆధారంగా అందులో నేరుగా చెప్పనటువంటి విషయాలకు కూడా ముందే ఊహించి వివిధ రకాల ముగింపులను లేదా పరిణామాలను గ్రహించి చెప్పడమే ఎక్స్ట్రాపోలేషన్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఒక విద్యార్థి శ్వాసక్రియ జరిగేటటువంటి విధానాన్ని విశ్లేషిస్తాడు. అయితే ఆ విద్యార్థిలో సాధించినటువంటి లక్ష్యం ఏంటి? శ్వాసక్రియ జరిగేటటువంటి విధానాన్ని విశ్లేషిస్తాడు. అయితే ఆ విద్యార్థిలో సాధించినటువంటి లక్ష్యం ఏంటి? ద రైట్ ఆన్సర్ ఈస్ విశ్లేషించడం అనేటటువంటిది అవగాహన అవుతుందన్నమాట. విశ్లేషించడం అనేటటువంటిది అవగాహన అవుతుంది. మరి బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం ఇది జ్ఞానాత్మక రంగానికి చెందినది. విశ్లేషించడం అంటే సృష్టించడం లేదా వివరించడం అని అర్థం. అంటే ఒక ప్రక్రియ లేదా విషయాన్ని భాగాలుగా విడగొట్టి అవి ఎలా పనిచేస్తున్నాయో అంతర్గత సంబంధాన్ని గుర్తించి వివరించడాన్ని విశ్లేషించడం అంటారు. సో తెలుగు అకాడమీ లేదా పెడగాగి మెథడాలజీ ప్రమాణాల ప్రకారం ఒక సైన్స్ ప్రయోగాన్ని లేదా శ్వాసక్రియ లాంటి శారీరక ధర్మాన్ని విద్యార్థి స్వంతంగా వివరించడం, విశ్లేషించడం అనేటటువంటిది అవగాహన సామర్థ్యానికి నిదర్శనం అన్నమాట. అవగాహన అవుతుంది. నెక్స్ట్ ప్రదేశాల సందర్శన, నమూనాలు, చిత్రాలు, మ్యాప్ల యొక్క సేకరణ, జ్ఞానాన్వేషణ, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం, పరికరాల తయారీ మొదలైన అంశాలు అనేటటువంటివి ఏ లక్ష్యానికి చెందుతాయి? ఇవన్నీ ఏ లక్ష్యానికి చెందుతాయి అంటే ఇవన్నీ కూడా అభిరుచి అనేటటువంటి లక్ష్యానికి చెందుతాయి. ఇది ఒక భావావేశ రంగానికి చెందినటువంటిది. అభిరుచి ఎందుకు అవుతుంది అంటే విద్యార్థి సబ్జెక్టుల పట్ల ప్రత్యేక శ్రద్ధ లేదా ఆసక్తిని కనబర్చినప్పుడు మరి అతను స్వయంగా ముందుకు వచ్చి కొన్ని పనులు చేస్తాడనమాట. శాస్త్ర సంబంధిత ప్రదేశాలను సందర్శించడం, నమూనాలు, చిత్రాలు, మ్యాపులను సేకరించడం, కొత్త విషయాల కోసం అన్వేషణ చేయడం, సైన్స్ క్లబ్ లేదా వివిధ ప్రదర్శనల్లో పాల్గొనడం మరియు స్వయంగా పరికరాలను తయారు చేయడం వంటి కృత్యాలన్నీ తనంతట తానుగా చేసేది అభిరుచి అవుతుంది. నెక్స్ట్ విద్యార్థి విజ్ఞాన శాస్త్ర మ్యూజియంలను చూడాలనే ఆసక్తిని పెంపొందించుకొనట అనేది భావావేశ రంగంలో ఈ లక్ష్యాన్ని సూచిస్తుంది. ఆసక్తిని పెంపొందించుకోవడం అనేటటువంటిది భావావేశ రంగంలో దేన్ని సంబంధించిందంటే ప్రతిస్పందించుట అనేటటువంటి దానికి చెందుతుంది. అంటే స్వయంగా ఆసక్తిని లేదా ఇష్టాన్ని చూపిస్తూ చురుగ్గా పాల్గొనడం అనేటటువంటిది ప్రతిస్పందించుట. అంటే ఇది ఒక అభిరుచి కదా, అభిరుచి అనేది ప్రతిస్పందించుటలో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ విద్యార్థి సరి అయిన స్థానంలో సరి అయిన పదాలను ఉపయోగించడం అనేది ఏ రకమైనటువంటి నైపుణ్యం? విద్యార్థి సరి అయినటువంటి స్థానంలో సరి అయినటువంటి పదాన్ని ఉపయోగించడం అనేది ఏ నైపుణ్యం అవుతుందంటే అభివ్యంజన నైపుణ్యం అవుతుంది. విద్యార్థి తాను అనుకున్నటువంటి భావాన్ని లేదా జ్ఞానాన్ని ఇతరులకు అర్థమయ్యేలా వ్యక్తపరచడం అభివ్యంజన నైపుణ్యం అంటారు. అంటే మాట్లాడేటప్పుడు లేదా రాసేటప్పుడు ఏ పదాన్ని ఏ స్థానంలో లేదా సరైన సందర్భంలో ఉపయోగించాలో స్పష్టమైన అవగాహన కలిగి ఉండడాన్ని అభివ్యంజన నైపుణ్యం అని అంటామన్నమాట. నెక్స్ట్ లక్ష్యాలకు సంబంధించినటువంటి సరి అయిన ప్రవచనం కానిది ఏది? లక్ష్యాలు సాధించేవిగా ఉంటాయి. మరి విద్యా రాజకీయవేత్తలు నిర్ణయిస్తారు. బోధించే విషయాన్ని బట్టి లక్ష్యాల్లో మార్పు ఉంటుంది. లక్ష్యాలు స్పష్టగమ్యాలు అన్నారు.
సో ఇది ఉపాధ్యాయులు కదా నిర్ణయిస్తారు, ఇది మనకి సరికాదు. నెక్స్ట్ వన్, ఏదైనా ఒక విషయంలో సమస్యను వేరొక విషయంతో పరిష్కరించుకోవడమే సహసంబంధం అని నిర్వచించిన వారు ఎవరు? ఏదైనా ఒక విషయంలోని సమస్యను వేరొక విషయం సహాయంతో పరిష్కరించుకోవడమే సహసంబంధం అని నిర్వచించిన వారు ఎవరు? బ్రాడ్ఫర్డ్. బ్రాడ్ఫర్డే ఇలా నిర్ణయించడం జరిగింది. ఈయన ప్రకారం విద్యార్థి ఒక సబ్జెక్ట్ లో ఎదుర్కొనేటటువంటి సమస్యను మరొక సబ్జెక్టులోని జ్ఞానం లేదా సహాయంతో పరిష్కరించుకోవడాన్ని సహసంబంధం అంటారనమాట. థార్న్డైక్ ప్రకారం విద్యార్థికి ఒక అంశంలోని సామర్థ్యం మరొక అంశంలోని సామర్థ్యాన్ని పెంచుతుంది అని సహసంబంధాన్ని గురించి థార్న్డైక్ ఇట్లా నిర్వచించారనమాట. పరిష్కరించుకోవడం అని వస్తే బ్రాడ్ఫర్డ్, పెంచుతుంది అని వస్తే థార్న్డైక్. నెక్స్ట్ వన్ అవగాహన లక్ష్యం యొక్క స్పష్టీకరణ కానిది ఏమిటి? అవగాహన లక్ష్యం యొక్క స్పష్టీకరణ వివిధ భావనలు, సూత్రాలు, నియమాలను వివరించడం, ఇచ్చిన వాక్యంలోని దోషాలను సవరించి సరిచేయడం, పట నిర్మాణంలోని దోషాలను సవరించడం, విజ్ఞాన శాస్త్ర సత్యాలను, భావాలను వర్గీకరించడం అన్నారు. ఇక్కడ మనకు చూస్తే అవగాహన లక్ష్యం యొక్క స్పష్టీకరణ కానిది ఏది అంటే ఇక్కడ చూస్తే ఇవి చూడండి, వాక్యానికి సంబంధించి వివరించడం, సరిచేయడం, తప్పులు, పోలికలు, భేదాలు చెప్పడం, ఉదాహరణలు ఇవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా వివరించడం, వర్గీకరించడం. చూడండి, వివరించడం, వర్గీకరించడం, పోలికలు, భేదాలు చెప్పడం, అలాగే ఉదాహరణలు చెప్పడం, ఇవన్నీ కూడా అవగాహనకే చెందుతాయి. కానీ మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి? అంటే ఒక వాక్యానికి సంబంధించినవి అయితే అవగాహన అవుతుంది. కానీ పటాలకు సంబంధించినటువంటి దోషాలను గుర్తించడం, దోషాలను సరిచేయడం, ఇట్లాంటివన్నీ కూడా నైపుణ్యం అనేటటువంటి దానికి చెందుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, వినియోగ లక్ష్య స్పష్టీకరణ ఏమిటి? వినియోగ లక్ష్య స్పష్టీకరణ ఏంటి? విజ్ఞాన శాస్త్ర భావనలను, సత్యాలను వర్గీకరించడం, సరి అయిన ప్రయోగ విధానాలను, పరికరాలను సూచించటం, విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలను, పద్ధతులను వర్ణించడం, వివిధ భావనలు, సూత్రాలు, నియమాలను పరమార్థించుట అన్నారు. ఇక్కడ చూస్తే సరికానిది స్పష్టీకరణ అయినది ఏంటంటే ఆప్షన్ 2 మాత్రమే అవుతుంది. అంటే సరి అయిన ప్రయోగ విధానాలను, పరికరాలను సూచించటం మాత్రమే వినియోగం అవుతుంది. అంటే ఇక్కడ మనకి నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని కొత్త సందర్భాల్లో ఉపయోగించడాన్ని వినియోగం అంటారు. అయితే సమస్య పరిష్కారానికి సరి అయిన ప్రయోగ పద్ధతులను లేదా పరికరాలను ఎంపిక సూచించడం కూడా వినియోగం కిందకే వస్తుందన్నమాట. అర్థమవుతుంది కదండి? ఏదైనా నేర్చుకున్నది కొత్త సందర్భంలో దాన్ని అప్లై చేయడం కూడా వినియోగమే. పరికరాలను, పద్ధతులను సూచించడం, కారణాలు తెలపడం, ఇట్లాంటివన్నీ కూడా వినియోగానికి చెందుతుందన్నమాట. ఈ వర్గీకరించడం, వర్ణించడం ఇవన్నీ అవగాహన కిందకి వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, కృత్యాలను సాధన చేయడం, పరికరాలను జాగ్రత్తగా ఉపయోగించడం మొదలైనవి మానసిక చలనాత్మక రంగంలోని ఏ లక్ష్యాన్ని సూచిస్తుంది? చూడండి, కృత్యాలను సాధన చేయడం, పరికరాలను జాగ్రత్తగా ఉపయోగించడం మొదలైనవి మానసిక చలనాత్మక రంగంలోని ఏ లక్ష్యాన్ని సూచిస్తుంది? ఇది హస్తలాఘవాన్ని సూచిస్తుంది అనమాట. అంటే ఒకరి మార్గదర్శకత్వంలో సూచనల ఆధారంగా పనులు లేదా కృత్యాలను సాధన చేయడాన్ని హస్తలాఘవం అంటారనమాట. అయితే ఈ ప్రయోగశాలల్లో పరికరాలను జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం మానసిక చలనాత్మక రంగంలోని హస్తలాఘవానికి సంబంధించింది, జాగ్రత్తగా ఉపయోగించడం అనేటటువంటిది. మరి అనుకరణ ఎందుకు కాదు అంటే ఇతరులు లేదా ఉపాధ్యాయుడు చేసేటటువంటి పనిని చూసి సేమ్ అలాగే చేయడం అనుకరణ అవుతుంది. సునిశ్చితత్వం అంటే ఎటువంటి తప్పులు కూడా లేకుండా ఖచ్చితత్వంతో స్వతంత్రంగా కృత్యం చేయడం. చూడండి, ఖచ్చితత్వంతో స్వతంత్రంగా కృత్యం చేయడం అనేది సునిశ్చితత్వం. సమన్వయం అంటే వేరువేరు పనులను ఒక క్రమ పద్ధతిలో జోడించి సమన్వయంతో చేయడాన్ని సమన్వయం అంటారు. నెక్స్ట్ వన్, సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు నావికుడు గమ్యం చేరినా చేరకపోయినా నక్షత్రాలు అనేది అవసరం. అలాగే ఆశయాలు చరమాంకం సాధించబడకపోయినా ఆ శాస్త్ర అధ్యయనానికి ఆశయాలు అవసరం అని తెలిపిన వారు ఈబి వెస్లీ అనేటటువంటి వ్యక్తి దీన్ని తెలపడం జరిగిందనమాట. ఈబి వెస్లీ అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. అయితే ఇక్కడ మనకి వెస్లీ అండ్ రాస్
అని చెప్పి రాస్కి అని చెప్పేసి కూడా ఇచ్చారు. కానీ ఈబి వెస్లీ అనేది మనకి రైట్ ఆన్సర్ అన్నమాట. ఈబి వెస్లీ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ కనీస అభ్యసన స్థాయిలు భావనలో కనీసం స్థాయిలు అనేటటువంటివి ఏంటి? కనీస అభ్యసన స్థాయిలు అనేటటువంటి భావనలో కనీసం అంటే ఏంటి? స్థాయిలు అంటే ఏంటి? కనీసము స్థాయిలు అనేటటువంటివి వేటిని సూచిస్తాయి? ఇవి ఆశించేటటువంటి మార్పులను సూచించేవే కనీసం మరియు స్థాయిలు. కనీసం ఎన్ని అనేటటువంటివి ఎంత సాధించాలి అన్నటటువంటి తెలియజేసేది, ఆశించేటటువంటి మార్పులను తెలియజేసేవి కనీసం స్థాయి. దీన్ని జాతీయ విద్యా విధానం 1986 సిఫార్సుల ఆధారంగా ప్రవేశపెట్టడం జరిగింది కనీస అభ్యసన స్థాయిల్ని. మరి ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలందరూ కూడా ఒక నిర్దిష్ట తరగతి ముగిసే సమయానికి తప్పనిసరిగా సాధించాల్సినటువంటి సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ఈ భావనలో కనీసం మరియు స్థాయిలు అనేవి విద్యార్థుల యొక్క అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు లేదా విద్యా వ్యవస్థ ఆశించేటటువంటి ప్రవర్తన మార్పులను లేదా కనీస విద్యా ప్రమాణాలను సూచిస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. భావావేశ రంగంలో లక్ష్యాలు సంక్లిష్టత నుండి సరళతకి ఎట్లా ఉంటాయి? భావావేశ రంగంలో లక్ష్యాలు సంక్లిష్టత నుండి సరళతకు ఎట్లా వెళ్తాయి? సంక్లిష్టత అంటే మనకి హార్డ్ నుండి అంటే కాంప్లెక్స్ టు సింపుల్ అన్నమాట. కాంప్లెక్స్ టు సింపుల్. ఇప్పుడు మనకి శీల స్థాపన నుంచి శిల స్థాపన, వ్యవస్థాపన, విలువ కట్టడం, ప్రతిస్పందించడం, గ్రహించడం ఇట్లా వెళ్తుంది అన్నమాట. ఇట్లా వెళ్తుంది. సో లాస్ట్ వన్ శీల స్థాపనం ఉంటుంది, నెక్స్ట్ వ్యవస్థాపనం, నెక్స్ట్ విలువ కట్టడం, లాస్ట్ ప్రతిస్పందించడం, ఫస్ట్ వచ్చేసరికి గ్రహించడం. నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరి అయినది ఏది? ఇక్కడ జ్ఞానాత్మక రంగం బ్లూమ్స్ 1956 ఇది మాత్రమే సరి అయింది. ఆప్షన్ 4 మాత్రమే సరి అయింది అనమాట. ఆప్షన్ 4 అనేది సరి అయింది. అంటే భావావేశ రంగం ఉంది కదా, దీన్ని క్రాత్హెల్ అలాగే బ్లూమ్స్ మరియు మాసియా వీళ్ళు ముగ్గురు కలిసి 1964లో దీన్ని ప్రతిపాదించడం జరిగింది. మరి ఇక్కడ 84 భావావేశ రంగం క్రాత్హెల్ ఇది 84 అని ఇచ్చారు. ఈ రెండు కూడా మనకి ఇక్కడ సరికాదనమాట. మరి ఎలిజబెత్ సింప్సన్ నుంచి మానసిక చలనాత్మక రంగాన్ని ప్రతిపాదించారు, కానీ ఇది 1972లో ప్రతిపాదించడం జరిగింది. మరి జ్ఞానాత్మక రంగం బ్లూమ్స్ అనేది 1956 అనేది మాత్రమే మనకి ఇక్కడ సరి అయింది. నెక్స్ట్ వన్ జ్ఞానాత్మక రంగం అన్నది దేనికి సంబంధించింది? ఇది జ్ఞానము, ప్రజ్ఞా నైపుణ్యాలు, సామర్థ్యాలకు సంబంధించింది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. జ్ఞానము, ప్రజ్ఞా నైపుణ్యాలు, సామర్థ్యాలకు సంబంధించింది. ఆప్షన్ 4 అనేటటువంటిది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ క్రింది వాణిలో అంటే ఇక్కడ మనకి అభిరుచులు అనేటటువంటిది ఇక్కడ మనకి అభిరుచులు అనేది భావావేశ రంగం, వైఖరులు భావావేశ రంగం, ఇక్కడ అభినందనలు ఇచ్చారు, అది కూడా భావావేశ రంగం. నెక్స్ట్ వన్ చూస్తే క్రింది వానిలో చిత్రలేఖన నైపుణ్యానికి చెందని స్పష్టీకరణ ఏది? ఇక్కడ చూసుకున్నట్లయితే మరి నమూనాల తయారీ అనేటటువంటిది చిత్రలేఖన నైపుణ్యానికి చెందదు. హస్తలాఘవ నైపుణ్యానికి చెందుతుంది అనమాట. నమూనాల తయారీ అనేది హస్తలాఘవ నైపుణ్యానికి చెందుతుంది. మరి ఇక్కడ పటాన్ని అందంగా గీయడం, సులువుగా వేగంగా గీయడం, తగిన పరిమాణంతో గీసి భాగాలు గుర్తించడం 3 కూడా చిత్రలేఖన నైపుణ్యాలు అవుతాయి. ఈ థర్డ్ వన్ అనేది హస్తలాఘవ నైపుణ్యం అవుతుంది కాబట్టి అది సరికాదన్నమాట. నెక్స్ట్ వన్ ఎందుకు వెళ్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, ఎలా వెళ్తున్నామో తెలియకుండా చేసే ప్రయాణం ఎన్ని రోడ్లు తిప్పినా గమ్యాన్ని చేర్చలేదు. అదే విధంగా ఉద్దేశ్యాలు లేని బోధన లక్ష్యాన్ని నెరవేర్చలేదు అని అభిప్రాయపడిన వారు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఇస్ చెస్టర్ ఎం ఆల్టరే దీన్ని మనకి అందించడం జరిగింది ఈ నిర్వచనాన్ని. నెక్స్ట్ వన్
ఉపాధ్యాయుడు బోధనా విజయం అనేటటువంటిది అతని యొక్క నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది ఉత్తమ ఉపాధ్యాయుడికి ఉండాల్సిన నైపుణ్యంగా పేర్కొన్నటువంటి నైపుణ్యం ఏంటి? మరి ఉత్తమ ఉపాధ్యాయునికి ఉండవలసినటువంటి బోధనా నైపుణ్యం ఏమిటి? ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. అభివ్యంజన నైపుణ్యం. అంటే తాము చెప్పదలుచుకున్న విషయాన్ని లేదా భావాలను విద్యార్థులకు స్పష్టంగా అర్థమయ్యేలా వ్యక్తపరచడమే అభివ్యంజన నైపుణ్యం అన్నమాట. సో అది అనేది టీచర్ కి ఉండాలి. మరి చిత్రలేఖన, హస్తలేఖన నైపుణ్యాలు అనేటివి ఇవి నల్ల బల్లపై పటాలు గీయడానికి, ప్రయోగశాలలో పరికరాలను ఉపయోగించడానికి పనికి వస్తాయి. కానీ ఉపాధ్యాయుని యొక్క మొత్తం బోధనా విజయానికి అభివ్యంజన నైపుణ్యమే అత్యంత ప్రామాణికమైనదన్నమాట. నెక్స్ట్ వన్ ఒక విద్యార్థి తన యొక్క గ్రామ పటాన్ని ఖచ్చితంగా చక్కగా గీసి అందులో చిహ్నాలు, పదాలు మొదలగు వాటిని ఖచ్చితంగా మరియు స్పష్టంగా పేర్కొనగలిగాడు. ఇది అతని యొక్క మానసిక చలనాత్మక రంగంలోని ఈ లక్ష్యాన్ని అభివృద్ధి చెంది అంటే ఇలా చేయడం వలన అతనిలో ఏ లక్ష్యం అభివృద్ధి చెందిందని సూచిస్తుంది. సమన్వయం అనేటటువంటిది అభివృద్ధిని సూచిస్తుంది అన్నమాట. అభివృద్ధి చెందిందని సూచిస్తుంది. సమన్వయం అంటే ఏంటి? వివిధ రకాల నైపుణ్యాలను లేదా పనులను ఒకే క్రమ పద్ధతిలో జోడించి సమతుల్యతతో లేదా సమన్వయంతో చేయడాన్ని సమన్వయం అంటారు. మరి ఇక్కడ విద్యార్థి పటాన్ని అందంగా ఖచ్చితంగా గీయడంతో పాటు చిహ్నాలను, పదాలను కూడా ఖచ్చితమైనటువంటి స్థానాలలో ఉంచుతూ వివిధ నైపుణ్యాలను సమన్వయం చేశాడు కాబట్టి ఇక్కడ ఇది సమన్వయం అనేది అవుతుందన్నమాట. మరి అనుకరణ అంటే ఏంటి? ఇతరులు పనిచేసేటప్పుడు దాన్ని యథాతథంగా చూసి వాళ్ళు కూడా అలాగే చేయడం అనుకరణ. మరి ప్రతిస్పందన అంటే ఏంటంటే ప్రతిస్పందించడం, భావవేశ రంగానికి సంబంధించింది. మరి సహజీకరణ అనేది మానసిక చలనాత్మక రంగం. ఇది అంటే ఏంటి? ఒక నైపుణ్యం అలవాటుగా మారిపోయి ఎటువంటి ఆలోచన లేకుండా సహజంగా స్వయంచాలకంగా చేయడమే సహజీకరణ అన్నమాట. నెక్స్ట్ ఓటమి ఎరుగని వ్యక్తి కన్నా విలువలకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తే మిన్నా అని అభిప్రాయపడిన వారు ఎవరు? ఐన్స్టీన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఐన్స్టీన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. వాక్యంలో దోషాలు సవరించడం, చిత్రపటంలో దోషాలు సవరించడం, ఇతరులను గౌరవించడం, సరి అయిన సూత్రాన్ని ప్రయోగించడం, ఇతరుల గురించి తెలుసుకోవడం. ఇక్కడ మనకి ఆప్షన్స్ అన్ని ఇవ్వలేదు. మనం ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ కోసం ఇక్కడ సరిపోవట్లేదు ప్లేస్ కాబట్టి ఆప్షన్స్ ఇవ్వట్లేదు. ఇక్కడ మనం డైరెక్ట్ గా మ్యాచ్ ద ఫాలోయింగ్ చూద్దాం. వాక్యంలో దోషాలు సవరించడం, వాక్యంలో దోషాలు సవరించడం అనేటటువంటిది అవగాహన. మరి చిత్రపటంలో దోషాలు సవరించడం అనేది నైపుణ్యం. ఇతరులను గౌరవించడం అనేటటువంటిది వైఖరి. సరి అయిన సూత్రాన్ని ప్రయోగించడం వినియోగం. ఇతరుల గురించి తెలుసుకోవడం అభిరుచి అన్నమాట. డైరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ క్రింది విద్యావేత్తలు మరియు విలువల వర్గీకరణ. విద్యావేత్తలు మరియు విలువల వర్గీకరణ వచ్చేసరికి ఇక్కడ కూడా యథాతథంగా మనం ఇవ్వడం జరిగింది. యంగ్ వచ్చేసరికి చింతన, సరళిగా గణితం. బ్రెస్లిచ్ అలవాట్లు అనేది బ్రెస్లిచ్ వర్గీకరణలో ఉంటుంది. మరి మున్నిక్ యొక్క వర్గీకరణలో క్రమశిక్షణ విలువ అనేది ఉంటుంది. బ్లాక్ హరిస్ట్ దృక్పథం, సమాచారం అనేది ఉంటుంది. స్టార్లింగ్ సామర్థ్యాలు, సమాచారం అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ విద్యార్థులు వేనిని నేర్చుకోవాలో, వేనిని చేయగలరో వాటిని విద్యా ప్రమాణాలు నిర్దేశిస్తాయి అని అభిప్రాయపడిన వారు ఎవరు? విస్కాన్సిన్ విద్యా ప్రమాణాలు అన్నమాట. విస్కాన్సిన్ విద్యా ప్రమాణాలు, విన్కాస్ అని కూడా వస్తుంది కొన్ని దగ్గరలో మనకి. విన్కాస్ లేదా విస్కాన్సిన్ విద్యా ప్రమాణాలు అన్నమాట. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. విస్కాన్సిన్ విద్యా ప్రమాణాలు. నెక్స్ట్ పట్టికలోని సమాచారం సంఖ్యా రేఖ, పటచిత్రం, దిమ్మ చిత్రం, 2D పటాలు, 3D పటాలు చదవడం, అలాగే పట్టికలు రూపొందించడం, సంఖ్యారేఖపై చూపడం, పటచిత్రాలు, దిమ్మ చిత్రాలు మొదలైన పటాలు గీయడం వంటివి చేయగలుగుతున్నటువంటి విద్యార్థి చేరుకున్న విద్యా ప్రమాణం. చూసారా, ఇట్లాంటి పటాలన్నింటినీ చేయగలుగుతున్నాడు. అప్పుడు ఆ విద్యార్థి చేరుకునేటటువంటి లక్ష్యం విద్యా ప్రమాణం ఏంటంటే ప్రాతినిధ్యం దృశ్యీకరణ. గణిత విద్యా ప్రమాణాల ప్రకారం దత్తాంశాలను లేదా సారాంశాలను విశ్లేషించి వాటిని పట్టికలు, సంఖ్యారేఖలు, బార్ గ్రాఫులు, పటచిత్రాల రూపంలో వ్యక్తపరచడాన్ని లేదా గీయడాన్ని ప్రాతినిధ్యం లేదా దృశ్యీకరణ అని అంటామన్నమాట. మరి భావ వ్యక్తీకరణ అంటే ఏంటి?
గణిత భాషలో మాట్లాడడం, రాయడం లేదా గణిత పరిభాషను ఉపయోగించడం భావ వ్యక్తీకరణ. కారణాలు తెలపడం అంటే సూత్రాలు ఎలా వచ్చాయో నిరూపించడం, తార్కికంగా ఆలోచించడం, కారణాలు తెలపడం. మరి అనుసంధానం అంటే అర్థం ఒక గణిత భావనను దైనందిన జీవితంలో లేదా ఇతర సబ్జెక్టులలో ముడిపెట్టడమే అనుసంధానం అన్నమాట. నెక్స్ట్ వన్, విద్యార్థులు కాకులు సహజ పారిశుద్ధ్య కార్మికులని, వాటికి హాని చేయవద్దని తెలిపారు. అయితే అతను చేరుకున్నటువంటి విద్యా ప్రమాణం ఏంటి? చేరుకున్నటువంటి విద్యా ప్రమాణం ఏంటి? ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. అభినందన సౌందర్యాత్మక స్పృహ. అభినందన సౌందర్యాత్మక స్పృహ. సైన్స్ విద్యా ప్రమాణాల ప్రకారం ప్రకృతిలోని జీవుల ప్రాముఖ్యతను అలా మెచ్చుకోవడం, వాటి పట్ల సానుభూతి చూపడం, వాటిని రక్షించాలని కోరడం మరి అభినందన సౌందర్యాత్మక స్పృహకే చెందుతుంది. నెక్స్ట్ వన్, అక్షాంశ రేఖాంశాలు ఏ ఏ దేశాల గుండా పోతున్నాయో పట్టిక తయారు చేయగల శిరీష చేరుకున్నటువంటి విద్యా ప్రమాణం ఏంటి? శిరీష చేరుకున్నటువంటి విద్యా ప్రమాణం ఏంటి? ద రైట్ ఆన్సర్ ఇస్ సమాచార నైపుణ్యాలు అనేటటువంటి విద్యా ప్రమాణం. అంటే సాంఘిక శాస్త్రం విద్యా ప్రమాణాల ప్రకారం వివిధ వనరులు గ్లోబ్, అట్లాస్ లేదా పుస్తకాల నుండి నిర్దిష్ట సమాచారాన్ని సేకరించి వాటిని విశ్లేషించి ఒక పట్టిక లేదా గ్రాఫ్ రూపంలో క్రోడీకరించడం. చూడండి, ఏ ఏ దేశాలు గుండా పోతున్నాయో వాటిని పట్టిక రూపంలో తయారు చేయడం, బాక్స్ లా తయారు చేయడం లేదా గ్రాఫ్ రూపంలో తయారు చేయడం, ఇట్లాంటివన్నీ కూడా ఆ సమాచార నైపుణ్యానికే చెందుతాయి అన్నమాట. మరి విషయావగాహన అంటే ఏంటి? ఒక భావనను వివరించడం, ఉదాహరణలు చెప్పడం, అవగాహనకు సంబంధించినవన్నీ విషయావగాహనకు వస్తాయి. అలాగే సమకాలీన అంశాలపై ప్రతిస్పందన అంటే ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలపైన తన సొంత అభిప్రాయాన్ని చెప్పడమే సమకాలీన అంశాలపై ప్రతిస్పందన అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, విద్యార్థి x² + 4x + 4 = 0 అనే వర్గ సమీకరణానికి ఒక మూలం 2 అని సరిసూచించినట్లయితే ఈ లక్ష్యాన్ని సూచించు. మరి ఇలా సరిచూడడం అనేది ఏమవుతుంది? ఉదాహరణలు ఇవ్వడమైనా, సరిచూడడం, వివరించడం, విశ్లేషించడం, ఇవన్నీ కూడా అవగాహనకి చెందుతాయి అన్నమాట. అవగాహన లక్ష్యానికే చెందుతాయి. ఇక్కడ విలువను ప్రతిక్షేపించడం, అలాగే సరిచూడడం, ఇట్లాంటివన్నీ కూడా అవగాహన కిందకే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్, అక్కడ సరి చూశాడు, అదే తను ఈ సమీకరణాన్ని తనంతట తానుగా సాధించి మూలాలు 2 అని కనిపెట్టాడు అనుకోండి, ఆ అబ్బాయి మూలం 2 అని కనిపెట్టాడు అనుకోండి, అది వినియోగం అవుతుంది. కానీ ఇక్కడ మూలం 2 అని అవుతుందో లేదో సరిచూడడం అనేటటువంటిది అవగాహన అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, 40,000 + 2,000 + 300 ఇట్లా ఉందనుకోండి, దీన్ని సంక్షిప్త రూపంలో రాయండి అని అంటే దీని ద్వారా పరీక్షించదల విద్యా ప్రమాణం ఏంటి? నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005 అనేది పాఠశాల గణితం యొక్క దార్శనికతలోని అంశాలు ఏమిటి? ఎన్సిఎఫ్ 2005 సూచించినటువంటి పాఠశాల గణితం దార్శనికతలోని అంశాలు ఏంటి? మరి పిల్లలు గణితం అంటే భయపడకుండా ఆనందిస్తూ గణితాన్ని ఆస్వాదిస్తారని చెప్తుంది. అలాగే పిల్లలు గణితంలో సూత్రాలు, యాంత్రిక పద్ధతుల కన్నా ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయని కూడా తెలుసుకుంటారు. పిల్లలు అర్థవంతమైనటువంటి సమస్యలను రూపొందిస్తారు, సాధిస్తారు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, లక్ష్యాన్ని కలిగి ఉండడం అంటే అర్థవంతంగా పనిచేయడం అని నిర్వచించింది ఎవరు? లక్ష్యాన్ని కలిగి ఉండడం అంటే అర్థవంతంగా పనిచేయడం అని నిర్వచించిన వారు జాన్ డ్యూయి ఇస్ ద రైట్ ఆన్సర్. జాన్ డ్యూయి. లక్ష్యాలకు సంబంధించినటువంటి సరి అయిన ప్రవచనం కానిది ఏమిటి? లక్ష్యాలకు సంబంధించిన సరి అయిన ప్రవచనం కానిది ఏది? లక్ష్యాలు అనేటటువంటివి సాధింపబడేవిగా ఉంటాయి. లక్ష్యాలను విద్య, రాజకీయవేత్తలు నిర్ణయిస్తారు. బోధించే విషయాన్ని బట్టి లక్ష్యాలలో మార్పు ఉంటుంది. లక్ష్యాలు దగ్గర గమ్యాలు. సో లక్ష్యాలు అనేవి దగ్గర గమ్యాలే. మరి బోధించే విషయాన్ని బట్టి లక్ష్యాలు మారుతూ ఉంటుంటాయి. మరి లక్ష్యాలను విద్య, రాజకీయవేత్తలు నిర్ణయిస్తారు అనేది రాంగ్. బోధించే అంశాన్ని బట్టి మారుస్తూ ఉపాధ్యాయులు వీటిని నిర్ణయిస్తారు. సో ఇక్కడ మనకు ఆప్షన్ 2 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, ఎక్స్ట్రాపొలేషన్ అనగా అర్థం ఏమిటి? ఎక్స్ట్రాపొలేషన్ అనగా అర్థం, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి చూడండి, విద్యా గమ్యాలను మాత్రమే సమాజం మరియు రాజకీయవేత్తలు జాతీయ స్థాయి కమిటీలు నిర్ణయిస్తారన్నమాట. విద్యా గమ్యాలను మాత్రమే నిర్ణయిస్తారు, కానీ బోధనా లక్ష్యాలను మాత్రం ఉపాధ్యాయుడు మాత్రమే నిర్ణయిస్తారన్నమాట. నెక్స్ట్ వన్,
ఎక్స్ట్రాపోలేషన్ అలాగే లేదా సంక్షిప్త రూపం నుండి విస్తరణ రూపంలోనికి మార్చడం లేదా సంఖ్యాభావనని వివిధ రూపంలోకి మార్చడం ప్రాతినిధ్య పరచడం కిందకి వస్తుంది అన్నారు. సో ఇక్కడ చూస్తే మనకి ఇది ప్రాతినిధ్య పరచడం అని చెప్పేసి అంటున్నారు. సో ప్రాతినిధ్య పరచడం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. వ్యక్తపరచడం అనేటటువంటిది రాయడం కాబట్టి, ఇది రాయడం కాబట్టి వ్యక్తపరచడం అయితే అవ్వదన్నమాట. చెప్పడం అనేది నెక్స్ట్ వీరి ప్రకారం సాంఘిక శాస్త్రం అనేది సమాజం యొక్క అధ్యయనం, సంఘం రూపొందించిన విధం, సంఘంలో విద్యార్థుల బాధ్యతాయుత ప్రవర్తన తెలియజేయుట దీని లక్ష్యం అని జేమ్స్ హెమ్మింగ్ చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా మనకి ఆన్సర్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడినటువంటి తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించాలి. క్రింద ఇవ్వబడిన వాటిలో తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించాలి. ఇక్కడ మనకి చూస్తే ఎచ్చట నియమాలు ఉంటాయో ఎచ్చట లయ కలదో అచ్చట సంఖ్య కలదు. ఇక్కడ నియమాలు ఉంటాయో కదా, ఎచ్చట లయ కలదో అక్కడ సంఖ్య కలదు అని బెంజమిన్ పియర్స్ అన్నారు. ఇది రాంగ్ ఆన్సర్. ఎచ్చట లయ కలదో అచ్చట సంఖ్య కలదు అని చెప్పింది మనకి పైథాగరస్ అన్నమాట. పైథాగరస్. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, ఏ టాక్సానమీ ఆఫ్ లర్నింగ్, టీచింగ్ అండ్ అసెసింగ్ ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ. దీని యొక్క గ్రంథ రచయితలు ఎవరు? ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. క్లాత్హెల్ అండ్ అండర్సన్ అన్నమాట. క్లాత్హెల్ అండర్సన్ వీటిని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, చారిత్రక కట్టడాలు పాఠ్యాంశం విన్నటువంటి విద్యార్థి తాజ్ మహల్ ను సందర్శించి తాజ్ మహల్ యొక్క చిత్రాన్ని అందంగా గీసి తాజ్ మహల్ యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు. అయితే ఈ వాక్యంలోని లక్ష్యాలను వరుస క్రమంలో ఉంచండి. లక్ష్యాలను వరుస క్రమంలో ఉంచండి. చూడండి, ఫస్ట్ సందర్శించాడు అంటే అది అభిరుచికి చెందుతుంది. సందర్శించడం అనేటటువంటిది అభిరుచికి చెందుతుంది. మరి అభిరుచి చిత్రాన్ని అందంగా గీయడం అనేటటువంటిది నైపుణ్యం. సో అభిరుచి నైపుణ్యం అవుతుంది. మరి వర్ణించడం, వివరించడం, వ్యాఖ్యానించడం ఇవన్నీ కూడా అవగాహన అవుతుంది. సో ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బెంజమిన్ బ్లూమ్స్ ప్రకారం విద్యా ప్రక్రియలో పరస్పర సంబంధం కలిగినటువంటి 3 అంశాలు ఏంటి? బెంజమిన్ బ్లూమ్స్ ప్రకారం విద్యా ప్రక్రియలో పరస్పర సంబంధం కలిగినటువంటి 3 అంశాలు ఏంటి అంటే ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. అభ్యసన అనుభవాలు, లక్ష్యాలు, మూల్యాంకనం. నెక్స్ట్ వన్, పజిల్స్, రీడిల్స్, కథలు మొదలైనవన్నీ కూడా ఈ విలువలను పెంపొందిస్తాయి. ఇవన్నీ కూడా వినోదాత్మక విలువల్ని పెంపొందిస్తాయి అన్నమాట. వినోదాత్మక టైం పాస్ కోసం, వినోదాత్మక విలువలు, టైం పాస్ జస్ట్ ఆనందించడం కోసమే. విద్యాత్మకతే విద్యా విలువలు అని నిర్వచించిన వారు ఎవరు? విద్యాత్మకతే విద్యా విలువలు అని నిర్వచించిన వారు బ్రూబ్రేకర్ అనేటటువంటి శాస్త్రవేత్త అన్నమాట. విద్యార్థి తాను నేర్చుకున్నటువంటి గణితాంశాల ప్రక్రియలు, సంజ్ఞలు, సంబంధాలు, ప్రక్రియలను నెప్పికి తెచ్చుకోవడం, వాటిని నూతన సందర్భాల్లో ఉపయోగించడం ఏ విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం కిందకి వస్తుంది? సన్నాహ విలువ లక్షణం కిందకి వస్తుంది అన్నమాట. సన్నాహ విలువ లక్షణం. నెక్స్ట్ వన్, కన్నింగ్ హామ్ ప్రకారం ఆదర్శాలు అనేటటువంటివి వేటిని సూచిస్తాయి? కన్నింగ్ హామ్ ప్రకారం ఆదర్శాలు అనేటటువంటివి వేటిని సూచిస్తాయి? ద రైట్ ఆన్సర్ ఈస్ ఉద్దేశ్యాలు, లక్ష్యాలని సూచిస్తాయి అన్నమాట. ఉద్దేశ్యాలు మరియు లక్ష్యాలను సూచిస్తాయి. దీన్నే ఆదర్శాలు లేదా గమ్యాలుగా కూడా పేర్కొన్నారు. ఉద్దేశ్యాలు లేదా లక్ష్యాలుగా సూచిస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్, సవరించినటువంటి బ్లూమ్స్ వర్గీకరణలో అత్యున్నత స్థాయిలు వరుసగా సవరించినది అన్నారు. ఫస్ట్ది కాదు, రెండవది. సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో అత్యున్నత స్థాయిలో వరుసగా ఏంటంటే మూల్యాంకనం చేయడం మరియు ఉత్పత్తి చేయడం. మరి ఇక్కడ 2001లో అండర్సన్ మరియు క్రాత్హల్ సవరించినటువంటి బ్లూమ్స్ జ్ఞానాత్మక రంగ వర్గీకరణలో మరి ఈ మూల్యాంకనం, సంశ్లేషణ అనేటటువంటి వాటిని మూల్యాంకనం చేయుట, అలాగే ఉత్పత్తి చేయుట లేదా సృష్టించుటగా మార్చడం జరిగిందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.